దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, చూడండి. గన్నవరం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడిని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు. పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చూడండి, అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితులపైన, యువకులపైన, మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి, ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి, ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో, ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని, సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు, కాశీనాథుని మల్లికార్జున గారు, నాగేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు, మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా, ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదా? మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా వెర్రవేగి చేసినటువంటి కార్యక్రమాలు? పోలవరం గట్ల మీద మట్టి కొట్టేశారే, అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేశారే, బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేశారే, కోట్ల రూపాయల మట్టిలు కొట్టేశారే, అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి, మరి ఇవాళ అక్కడ సంస్కృతి చూసాం. ఇనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి? ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు
ఒక దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందుట్లో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు బయట దొరికితే మీరు పోలీసులను బెదిరిస్తారా? అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు తీస్తానంటారా? గొడ్డలు తీసి నిలబెడతానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి, మీరు మాట్లాడే విధానం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.